సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే బన్నీ తరపు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్ గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ ను ఉదయం 10:30 మెన్షన్ చేయాలి కదా అని సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ ను వేసినట్టు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు. మరోవైపు అల్లు అర్జున్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అల్లు అర్జున్ కు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118/1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ చికటపల్లి పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కేసుపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద సంచలన ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది, కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు అని ఆయన ప్రశ్నించారు. నేరుగా అల్లు అర్జున్ తప్పు లేకపోయినా అల్లు అర్జున్ ఒక సాధారణ నేరస్తుడిగా పరిగణించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన ఈ చర్యను నేను ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దిక్కుమాలిన లాజిక్ తో కనుక అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో హైదరాబాద్తో సైకోసిస్ తో మరణించిన 2 అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు.